బాబా రోడ్లు రా. హాయ్ గైస్, నేనైతే ఫైనల్గా హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా కాశ్మీర్ వరకు అయితే వచ్చేసిన. నాకు ఇక్కడ నుంచి లే లదాఖ్ ఇంకొక 300 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఈరోజు అయితే నేను అక్కడికి వెళ్ళిపోతా అనుకుంటున్నా, కానీ రోడ్లను చూస్తుంటేనే భయం అవుతుంది. నేనైతే ఈరోజు వెళ్తానో లేకపోతే మధ్యలో ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తుందో నాకైతే అర్థమైతే లేదు. ముందు చూడడానికి వ్యూ ఒక్కటే బాగుంది, కానీ రోడ్లు మాత్రం దరిద్రంగా ఉన్నాయి. ఇవి అయితే ఎట్లా కొడుతాడు ఒక్కొక్కరు, ఇప్పుడు ఆపోజిట్లో మళ్ళీ అట్లనే వస్తాడు. చూడడానికి వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. ఇగో మొత్తం మంచి కొండ, ఒక కొండ దగ్గరికి అయితే వచ్చేసిన నేను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ మంచు కొండల్ని మంచుని తీసుకొని ఆడుకుంటా కొద్దిసేపు. ఇగో మొత్తం మంచు కొండలకైతే నేను వచ్చేసిన. అందరు ఆపి వీడియోలు ఫొటోస్ తీస్తారు, నేను కూడా సైడ్ ఆపేస్తా ఇక్కడే. అమ్మా ఆపేసిన. హాయ్ గైస్, నేనైతే ఫైనల్గా ఇక వచ్చేసిన మంచు కొండల్లోకి. ఇక ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. అందరు వీడియోస్ ఫొటోస్ ఇక్కడే తీస్తున్నారు. నేను కూడా వాటర్లోకి వెళ్ళి 4 ఫోటోలు దిగుతా. ఇక ఈ మంచు కొండల దగ్గరకైతే సూర్యాపేట, హైదరాబాద్, తెలంగాణ నుంచి నేనైతే బైక్ రైడ్ చేసుకుంటా ఒక్కడినే కాశ్మీర్ వరకు అయితే వచ్చేసిన. ఇక్కడ కాసేపు ఆడుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనైతే మంచుని పట్టుకుంటున్నా. మొత్తం మంచు కొండలు ఇక మొత్తం పక్కనే, రోడ్డు పక్కనే ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది, కానీ రీల్స్ వీడియోస్ చేద్దామంటే ఒక్కనే అయిపోయినా. బ్యాడ్లకి ఏం చేస్తాం, ఒక్కరిని ఎట్లా తీయాలో అర్థమవుతలేదు. కెమెరా పట్టుకునేటోళ్ళు లేరు, ఫొటోస్ తీసేటోళ్ళు లేరు, ఓన్లీ సెల్ఫీలు తప్ప. ఇద్దరు ఉంటే మాత్రం బీభత్సంగా ఉండేది, కానీ నేను ఒక్కనే అయిపోయినా. నేను ఒక్కనే కాకుండా నాతో పాటు ఇంకెవరైనా వస్తే, ఎవరైనా ఉంటే మంచిగా ఫొటోస్ వీడియోస్ ఎంజాయ్ చేసుకొని పోయేటోళ్ళం. మాట్లాడడానికి కూడా ఎవ్వరు లేరు. ఎనీవే, మీకు చెప్పుకుంటున్నా కదా నా బాధలు. అయితే కొంచెం మీరన్నా ఇది కామెంట్లలో కామెంట్ చేసి చెప్పండి, ఏం రోడ్లు రా బాబు ఇవి. అబ్బు పోతుందా, గుంతలేం లేవు కదా, నోట్ల నుంచి మాటలు కూడా వస్తలేవు చలికి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంది. మామూలుగా అయితే కొండలే మంచుతోనే కప్పబడినాయి కాబట్టి మంచు కొండలు అయిపోయినాయి. మొత్తం మంచు కొండలే, మొత్తం పై వరకు. ఈ గల్లీలోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్ బండి. వాటర్ ఫ్లోయింగ్ వ్యూ బాగుందని ఇక్కడైతే ఒక వీడియో తీస్తున్నా. సూపర్. ఫైనల్గా మన బండి లదాఖ్ దగ్గరలోకి వచ్చి మంచు కొండల మధ్యలో ఇక ఈ వాగు పక్కన తీసుకొచ్చి పెట్టేసిన. 4000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ వ్యూ ఎంత బాగుందో. ఒక్కసారి రోడ్లు చూడండి, మొత్తం మంచుతో కప్పబడి ఎంత డేంజర్గా ఉన్నాయో. అందరు వీళ్ళే వస్తారు, నన్నే పోనిస్తారు. ఒక బండిని కూడా పోనిచ్చేటట్లేరుగా. స్లోగా వెళ్దాం. ఇంకా 2-3 ఆపోజిట్ బండ్లు వస్తే మాత్రం ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందే. ఇంకొక కార్ వస్తే దిస్ ఈజ్ ఏ డేంజర్. ఎంత డేంజర్లు ఉన్నాయి మొత్తం రోడ్లు. ఇగో మంచాన్ని పట్టుకుంటున్నా నేను.
మొత్తం మంచు కొండలే, ఇంత మొత్తం మంచు 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 మంచు. మంచిగా మంచుతో ఆడుకుందాం. మళ్ళీ ఎప్పుడు ఆడుకునే ఛాన్స్ రాదనుకుంటా మన రూట్ వచ్చే వరకు. ఈ కార్లే పోతలేవు, ఎంత డేంజర్గా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో. చిన్నగా అమ్మో, ఇంత డేంజర్, ఎంత డేంజర్గా ఉన్నాయి చూడండి రోడ్లు అయితే. మొత్తం మంచు కొండల మధ్యలో, మొత్తం మంచు కొండల మధ్యలో నుంచి వెళ్తున్నా నేనైతే. వాహా, చలి మైనస్లో పోతుంది నైట్ టైం అయితే ఇక్కడ. ఎంత డేంజర్ అంటే ఒకసారి రోడ్డు చూడండి. మంచుతో ఆడుకుంటే నా చేతులు చల్లగా అయినాయి, నోట్ల నుంచి మాటలు కూడా వస్తలేవు చలికి. ఇప్పుడే ఇట్లుంది, ఇంకా నైట్ టైం ఇంకెంత డేంజర్గా ఉంటుందో ఏమో. ఇంకొంచెం దూరం అయితే నేను రీచ్ అయిపోతా. రోడ్లు బాగుంటే ఎంత దూరమైనా పోవచ్చు, కానీ ఈ చలిలో ఈ మంచి కొండల మధ్యలో ఇలాంటి రోడ్ల మధ్యలో ట్రావెల్ सोनमार्ग तक अभी आप जा सकते हैं। ठीक है, कल और उधर आगे तो नहीं छोड़ेगा, आगे मतलब बर्फ पूरा भरा है। अच्छा, सोनमार्ग में नाइट होल्ड करने का सामान लेके चलते हो? नहीं, ऐसे ऐसे आ गया। तो नाइट होल्ड नहीं करोगे? किधर? अब नाइट इधर होटल तो मिलता ना? होटल मिलेगा। हाँ ठीक। बुक नहीं किया? खाना खाना नहीं मिलता? होटल में मिलता है तो बुक करना, थोड़ा कॉस्टली मिलता। अच्छा, तो आप जाइए, दिन में होटल बुक करके अगर रहना है तो रुकिए। हाँ। घूमने का कोई खास जगह नहीं है, नहीं तो आपको सुबह दाहिने साइड में टूरिस्ट पैलेस का फोटो वही खींचने का बर्फ में है। अच्छा, बाकी कुछ खास नहीं है यहाँ। ठीक है ठीक है। अगर देख के रिटर्न पीछे होना चाहते हो तो पीछे जाकर रुक लेना होटल में। अगर आपको यहाँ दिल करे तो इधर भी रुक सकते हो, होटल है आगे। होटल तो रहता। स्टोर की है तो ठीक है, कॉस्टली हो, ठीक है सर, वो क्योंकि कम है ना इधर होटल। ठीक है ठीक। వెల్కమ్ టు సోనామార్గ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటేస్తున్నా. ఈ బ్రిడ్జిని చూస్తుంటే నాకు దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తు వస్తుంది. మొత్తం చుట్టుముట్టు తిరు, మొత్తం మంచు కొండలే. ఆడుకునేటోళ్ళు ఆడుకుంటారు ఒక్కొక్కరైతే. ఇక్కడ నాకు ఏం చేయాలో, ఎంత పైకి పోతారు చూడండి. మొత్తం మంచు కొండల మధ్యల నుంచి ఎటు చూసినా మొత్తం మంచే. ఎంజాయ్ చేయాలనుకునేటోళ్ళు అయితే రావాలి. ఈ రోడ్లు ఏంట్రా బాబు, ఇంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ కష్టమే వీళ్ళకైతే. నా బండి అయితే ఇక్కడే చలికి ఊకే ఊకే ఆగిపోతుంది. ఫస్ట్ గేర్లు వేసి తీసుకెళ్తున్నా నేనైతే. ఈ రోడ్డు 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 ఇంత డేంజర్. ఇక్కడ చూడడానికి మంచి ఒకటే బాగుంది, రోడ్లు అయితే ఏం బాగాలేవు. ఒక మంచు కొండ, ఓన్లీ వన్ వే పోవడానికి మాత్రమే, ఓన్లీ ఒక్క వెహికల్ పోవడానికి మాత్రమే దారులు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర అయితే. మిగతా దగ్గర అయితే కొంచెం రెండు పోవచ్చు, కానీ రోడ్లు ఏమో ఇట్లున్నాయి ఇంత దారుణంగా. అందుకే డేంజరస్ ప్లేస్ లదాఖ్ అనేది. కానీ గుహలు లేవు దీంట్లో. మంచిగా గుహలు ఉంటే ఇంకా బాగుండేది, మంచుతనం మొత్తం మూసుకుపోయేదేమో.
బా 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 రోడ్లు రా